హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే దైవికకైతే స్కూల్ లేదు. ఇంకా నేను పొద్దున్న లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన వెంటనే తర్వాత వెళ్ళేదే కిచెన్లోకి అండి. ఎందుకంటే నేను జాస్తి అర్లీగా అయితే లేవను. ఒక 7:30కి అయితే లేస్తాను. ఇంక లేచిన వెంటనే కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇంక వెళ్ళిన తక్షణమే దైవికకైతే పాలైతే ప్రిపేర్ చేసి ఇస్తేస్తానండి. దాని తర్వాత నా కోసం హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే నేను పాలు అలాంటివి ఎక్కువ తాగను. అంటే బిఫోర్ తాగేదాన్ని. పీజీకి జాబ్ చేసేకి వచ్చినప్పటి నుంచి అక్కడ నేను లేచేదే లేట్గా లేస్తుంటే కాబట్టి అక్కడ కాఫీ టీ అన్నీ ఖాళీ అయిపోతుండే. అందుకనేసి కాఫీ టీ అలవాటు కొంచెం తప్పిపోయింది. ఇప్పుడు ఇంట్లో అయితే హాట్ వాటరే ఎక్కువ తాగుతాను. ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడైనా ఒకసారి తాగాలనిపిస్తే మాత్రమే కాఫీ తాగుతాను. ఇక్కడ మావాడైతే వచ్చేసి ఏం చేస్తున్నావమ్మా అంటే వీడియో షూట్ చేసుకుంటున్నాను రా అన్నాను. పాలు చేసేది వీడియో షూట్ చేస్తున్నావు అన్న కామెడీ చేస్తున్నాడు. అందుకనేసి రమ్మని కూర్చోబెట్టుకున్నాను ఇక్కడ పక్కన. ఇంకా ఇంతట్లోనే ఉప్పు డబ్బా చూసానండి. ఉప్పు అయితే ఖాళీ అయిపోయింది. ఉప్పు అయితే నించేసి మిగతా ఉప్పునంతా ఇలా ఇంకో కంటైనర్లో అయితే తీసి ఎక్కడ ప్లేస్లో అక్కడే పెట్టేశారు. దైవిక్ అయితే పాలు అలాగే బ్రెడ్ని ఇలా చిన్నగా పీసులు చేసేసి అయితే ఇచ్చేసి పంపించేసానండి ఇవన్నీ. ఇప్పుడు నా కోసం వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. కొంతగా వేడిగా ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నానండి. నేను నైట్ కొంచెం అలసిపోయాను అనేసి ఎక్కడదక్కడే వదిలేశాను. కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత స్టవ్ని కూడా క్లీన్ చేసేసి కొంచెం నీళ్ళు చల్లారండి. ఇప్పుడు వాటర్ తాగుతున్నాను, హాట్ వాటరు. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రిడ్జ్లో నుంచి ఐటమ్స్ అన్నీ తెచ్చేసి ఇలా ఫస్టే నాకు ఏమేమి కావాలో అన్నీ ఇలా కౌంటర్ టాప్ మీద అయితే పెట్టుకుంటాను. కొంచెం కూరగాయలన్నీ ఖాళీ అయిపోయాయి. అందుకే టమోటాలు కనిపించాయి కాబట్టి టమోటా బాత్ చేద్దామనేసి ప్రిపేర్ చేద్దామని అన్నీ తెచ్చిపెట్టుకున్నా. అంతలోపే మా వాడు చూసారు కదా, ఇలా పాలన్నీ చెల్లేస్తాడు. ఇంకా నేను ఎక్కడ తిడతాను అనేసి బయట వెళ్ళి ఇప్పుడు ఇంకోసారి అయితే వాడి కోసం పాలైతే వేడి చేస్తున్నానండి. ఆ పాలు వేడయ్యే లోపల టమోటా అన్న కట్ చేస్తామని ఇలా టమోటాస్ అన్నీ కట్ చేశాను. అందులోపే పాలు వేడైపోయాయి. వాడికి చల్లార్చి ఇచ్చానండి. ఇంతకుముందే చెల్లేసాడు కదా అనేసి ఇప్పుడు ఫుల్గా నేనే పాలన్నీ చల్లార్చి ఇచ్చేసానండి. దాని తర్వాత ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసుకొని స్లైసెస్గా పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఎలా టమాటా బాత్ని ప్రిపేర్ చేస్తాడో చూపిస్తాను రండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోకి దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గు, ఒక 5-6 మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 యాలకులు వీటన్నిటిని వేసేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక 5-6 ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను కారం ఎక్కువ తినం కాబట్టి బ్యాడగి మిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే గుంటూరు మరియు బ్యాడగి మిర్చిని 2 కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఒక అరకప్పు దాకా పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర మరియు కస్తూరి మేతిని కూడా యాడ్ చేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ ఆడించుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర మరియు ఆవాలు, ఒక 6 ఇంచ్ దాల్చిన చెక్క వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయలని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అందులో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా అయితే అల్లం వెల్లుల్లి నేను మిక్సీకే వేసుకుంటానండి. ఖాళీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ అయిపోయాయండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి ఏదే తరకారీ కానీ జల్దీ అనేది ఫ్రై అయిపోతుంది. అందుకే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకుని టమాటాలు అనేది అందులో ఉన్న వాటర్ మొత్తం కొంచెం ఇంగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బఠానీలు నానబెట్టలేదండి, మర్చిపోయాను. పొద్దున్న అనుకున్నాను టమాటా బాత్ చేయాలి అనేసి. అందుకే ఇందులోకి పల్లీలు వేసుకుంటాను. పల్లీలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసి పెట్టుకున్నాం కదండి, ఆ కారంని యాడ్ చేసుకొని అందులో ఉన్న పచ్చివాసన అంత పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఎందుకంటే ఇంతకు ముందే మనం కారం వేసుకునేటప్పుడు అన్నీ ఫ్రై చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ నార్మల్ బియ్యం తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల నీళ్లు వేసేసి ఆ నీళ్ళు అనేవి బాగా తెరలకాగనివ్వాలి. ఎందుకంటే ఇందులోనే కారం నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి 2.5 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యంని ఇందులోకంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని
ఇలా మరలేటప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకుంటే మనకి కారం మొత్తం కిందనే వండుకున్నట్టు ఫుల్ టమోటా బాత్లో అంతా స్ప్రెడ్ అయ్యి మనకి టమోటా బాత్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే కౌంటర్ టాప్ని అంతా క్లీన్ చేసేసి కడిగేకి ఏటేటో పాత్రలు ఉంటే అవన్నీ కడగడానికి అయితే వేసేస్తున్నానండి. ఈలోపే దైవిక్ అప్పుడే పాలు చల్లాడు కదండి, దాన్ని అంతా క్లీన్ చేసేసాను. అంతలోపే విజిల్ అయితే వచ్చేసింది. చల్లారిన తర్వాత చూసారు కదండి, ఇలా టమోటా బాత్ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో చెమ్మ మొత్తం పోవాలండి. వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది. కొంచెం చల్లారాక ఆ అన్నం అనేది బాగా విడిపుడిగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మా ఆయనకు కూడా టైం అయిపోయింది కాబట్టి ఆయనకైతే వడ్డించేస్తున్నాను. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ టమోటా బాత్ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకొని కమెంట్ చేయండి అండి. మా ఆయన అయితే టిఫిన్ చేస్తున్నారు. ఇంక ఈలోపే దైవిక్కి ఫోన్ ఇవ్వలేదు, అలాగే టీవీ కూడా లేదు. అందుకనేసి వాడు రాసుకుంటున్నాడు ఏబిసిడీస్ని. దాని తర్వాత మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంక వెళ్ళిన తర్వాత ఇంట్లో అంతా క్లీన్ చేసుకుంటూ కసువైతే ఊడుస్తున్నాను. ఫస్ట్ అయితే నిన్న దివాన్ కాట్ మీద పరిచిన బెడ్షీట్ని అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసానండి. అది ఆరిపోయింది. ఫస్ట్ ఇప్పుడైతే దివాన్ కాట్ వెన్కి ఆ బెడ్షీట్ని అయితే పరిచేసి, ఇంకా మా వాడి ఇంట్లో ఉంటే ఇల్లంతా పీకి పందిరేస్తాడండి. అందరి ఇంట్లోనూ అంతే అనుకోండి పిల్లలు ఉంటే. అయినా మా వాడైతే ఒక సైడ్ నుంచి నేను ఎత్తిపెట్టుకొస్తుంటే ఇంకో సైడ్ నుంచి వాడైతే అంతా పీకేసుకుంటూ వస్తుంటాడు. చూస్తున్నాడు కదా, నేను వేస్తుంటే దానికి కూడా అడ్డం వస్తున్నాడు. వన్ టేబుల్ ఆ సైడ్ తీసుకుపోయి లోపల పెడతాడు, బుక్స్ అన్నీ తీసుకుపోయి లోపల పెడతాడు. మళ్ళీ నేను తిడతాననేసి అన్నీ తెచ్చి మళ్ళీ వాడివి ఒక సైడ్ అయితే పెడుతున్నాడు. ఇల్లైతే నీట్గా కసువైతే ఊడ్చేసానండి. ఇంకా ఈరోజు కరెంట్ పోయింది, ఎలాగో సాటర్డే కాబట్టి ఇల్లైతే నీట్గా అంతా అలకదామనేసి ఇల్లంతా ఒకసారి అయితే అలుకుతున్నాను. వర్షం అయితే వచ్చిందండి. వర్షం వచ్చినందుకు పైనుంచి నీళ్ళన్నీ వచ్చి మా ఇంటి ముందర ఇలాగ స్టోర్ అయిపోయండి. ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి అంతా క్లీన్ చేస్తాను. కసువుడ్చి అలకడం అంతా అయిపోయిందండి. ఇప్పుడు పాత్రలు అయితే ఉన్నాయి. పాత్రలు అయితే అన్నీ కడిగేసుకుంటూ ఉన్నాను. పొద్దునైతే మా వాడు పాలు చల్లాడు అనేసి వాడిని నేను తిడుతుంటే మా ఆయన వచ్చి మళ్ళీ రిటర్న్ నన్నే తిట్టారు. ఎందుకు వాడు తిడుతున్నావు, వాడు చిన్నపిల్లడు కదా, వాడికి ఏం తెలుస్తుంది అనేసి. చూస్తే వాడు తప్పు చేసినా నేనే తిట్టించుకోవాలి, మా ఆయన తప్పు చేసినా నేనే తిట్టించుకోవాలి, నేను తప్పు చేసినా నేనే తిట్టించుకోవాలి. సో లాస్ట్కి అయితే తిట్టించుకునేది అయితే మనమే. నేను కూడా మాట్లాడాను, ఎందుకండి వాడు తప్పు చేశాడు కదా, వాడికి చెప్తేనే కదా అర్థం చేసుకుంటాడు అనేసి. నాకు కొంచెం కోపం కూడా చాలానే ఉంది. మా ఆయన అయితే కొంచెం కూల్గా అయితే ఉంటారు, ఏదైనా కానీ సమాధానంగా ఆన్సర్ చెప్తాడు. బట్ నేనైతే ఒక 2 సార్లు చెప్తాను, ఇంకా 3వసారికి ఏట్లు పడుతూ ఉంటాయి, లేదా కోపంగా అయితే అరిచేస్తూ ఉంటాను. మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు కొంచెం కోపం కంట్రోల్ చేసుకోవే అనేసి. ఆయన కూడా వినాలి కదా, బై బర్త్ అలా వచ్చేసింది. పాత్రలన్నీ నీట్గా కడిగేసానండి. ఇంకా షింక్ కూడా నీట్గా అయితే కడిగేసి ఆ తామనంతా ఒక బట్టతో అయితే తుడిచేసాను. పొద్దున్నే టిఫిన్ చేసే లోపే లేట్ అయిపోయిందండి. ముసురు బజ్జీ చేసాకైతే కాలేదు, అందుకనే ఇప్పుడు ముసురు బజ్జీ అయితే చేస్తున్నాను. ఒక గిన్నెలోకి పెరుగు వేసుకుని అందులోకి కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, టమోటాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా తిరుగుబాతు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే మనకి ముసురు బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఫ్రెష్ అయిపోయి దేవుని పూజ చేసి ఇల్లంతా అలికి కసువుడ్చే లోపు నాకు 12 గంటలు అయితే అయిపోయిందండి. ఏంటి ఇంత లేటా అంటే ఎప్పుడు ఈ టైం అయితే కాదండి, ఎప్పుడో ఒకసారి ఇలా లేట్ అవుతూ ఉంటుంది. దాంట్లోనూ దైవికుంటే లేట్ అవుతుందని మీకు ముందుగానే చెప్పాను. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ తినేద్దామండి. వాడికి ఫస్ట్ తినిపించేసి నేను తింటాను. వాడు ఏమంటున్నాడంటే మేము తినేలోపు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నాడు. అందుకే నవ్వుతున్నానండి నేను. వాడు టమోటా బాతు ఇలాంటివి ఎక్కువ తినడు, ఎందుకంటే వాడికి కారం పడదండి. కొంచెం కారం వేసినా కూడా వాడు తినడు. వాడికి ఎక్కువ ఇష్టమంటే దోశ, ఇడ్లీ, రొట్టి, చపాతి అలాంటివి అయితే తింటాడు. అయినా కూడా వాడిని బంగిపోయి తినిపిస్తున్నాను తినరా అనేసి. జస్ట్ వాడు ఒక గుక్కు మాత్రం తినేశాడు. దాని తర్వాత అమ్మ కారం అవుతుంది అంటే ఇంక నీళ్ళైతే తాగేశాడు. ఇంక నేనేం చేసేకైతుంది అనేసి ఫస్ట్ అయితే నేను టిఫిన్ తినేసుకున్నానండి. నేను తిన్న తర్వాత టేస్ట్ అయితే టమోటా బాత్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంక వాడు టమోటా బాత్ తినలే అనేసి వాడి కోసం అయితే రాగి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ. ఇంకా టీవీ చూసుకొని వాడు గంటల కొద్దీ అయితే తింటూ ఉన్నాడు. ఇంక ఈలోపై మధ్యాహ్నం అయిపోయింది. మా ఆయన భోజనానికి వస్తూ పప్పాయ అయితే తీసుకొచ్చారండి. దాన్ని దైవికి ఇంకా అటెంప్ట్ చేస్తూ ఉంటే కట్ చేసి ఇచ్చాను. ఇంకా కొంచెము ఈవినింగ్ జ్యూస్ చేద్దామని అయితే ఫ్రిడ్జ్లో అయితే తీసి పెడతాను. ఇంకా నా పనులన్నీ అయిపోయాయి కాబట్టి దైవిక్నైతే చదివించడానికైతే కూర్చోబెట్టుకుని వానికైతే అన్నీ చెప్పిస్తూ ఉన్నానండి, చదివిస్తున్నాను. అలాగే ABCD 1 2 3 దాంట్లోనూ వీడవన్నీ కొన్ని మర్చిపోతూ ఉన్నాడు. అందుకనే దగ్గర కూర్చోబెట్టుకుని మరి వాడికి అన్నీ రిపీట్ చేపిస్తూ ఉన్నానండి.
మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయిందండి. అందుకనే మా ఆయన కోసమని పపాయ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అంటే పపాయ జ్యూస్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదండి. నాకు సపోటా జ్యూస్, మ్యాంగో జ్యూస్ అంటేనే చాలా ఇష్టం. మా ఆయన కోసమనే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఏ జ్యూస్ అయితే ఇష్టమో కమెంట్ చేయండి. రాత్రి భోజనం కోసం అనేసి రాగి సంగటి అలాగే దానికి కాంబినేషన్గా టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. అంతేనండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో అయితే చూపించానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.